బ్లాక్ హోల్స్ విశ్వంలోని ఒక మిస్టీరియస్ సైన్స్ కాన్సెప్ట్. బ్లాక్ హోల్ గురించి ఎన్నో విషయాలను మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. బట్ వాటన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, అసలు బ్లాక్ హోల్ లోపల ఏముంది? బ్లాక్ హోల్లోకి పడుతుంటే ఏమవుతుంది? బ్లాక్ హోల్ జస్ట్ స్పేస్లో ఒక రీజియన్ కాదు, ఇది స్పేస్లోనే మోస్ట్ మిస్టీరియస్ రీజియన్. ఇక్కడ గ్రావిటీ ఎంత ఎక్కువ ఉంటుందో చెప్పనక్కర్లేదు. లైట్ కూడా ఎస్కేప్ కాలేనంత గ్రావిటీ ఉన్న ఈ బ్లాక్ హోల్స్లో పడితే ఏమవుతుంది అనే విషయాన్నే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్లాక్ హోల్స్ గురించి తెలియని వారికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ తెలిసిన వారు నెక్స్ట్ చాప్టర్కి స్కిప్ చేయొచ్చు. బ్లాక్ హోల్ పేరులో ఉన్నట్లు ఇదేం ఒక హోల్ కాదు. నిజానికి బ్లాక్ హోల్ అంటే విశ్వంలో లైట్ కూడా ఎస్కేప్ కాలేని ఒక ప్రదేశం. అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రతి కాస్మిక్ బాడీకి ఒక ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది. అంటే ఆ ఆబ్జెక్ట్ నుండి వాటి గ్రావిటేషనల్ పుల్ నుండి బయటికి ఎస్కేప్ అవ్వాలంటే ఎంత స్పీడ్ కావాలో దాన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఉదాహరణకు రాకెట్స్ భూమి గ్రావిటీ దాటి స్పేస్లోకి వెళ్ళాలంటే అవి గంటకి 40,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. అప్పుడు మాత్రమే అవి ఎర్త్‌ని దాటి బయటికి వెళ్తాయి. లేకపోతే ఎర్త్ దాటి బయటికి వెళ్ళలేవు. ఈ స్పీడ్‌నే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. బ్లాక్ హోల్ దగ్గర ఈ ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించినప్పుడు మాత్రమే ఈ బ్లాక్ హోల్ నుండి మనం బయటికి రాగలం. ఈ కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించేది ఏది లేదు. సో ఈ బ్లాక్ హోల్ నుండి లైట్ కూడా బయటికి రాలేదు. సో అందుకే ఈ హోల్ అంత చీకటిగా ఉంటుంది. అలాగే దీనికి బ్లాక్ హోల్ అనే పేరు పెట్టారు. ఇంత ఎస్కేప్ వెలాసిటీ ఉండడానికి కారణం గ్రావిటీ. బ్లాక్ హోల్స్కి ఎక్స్ట్రీమ్ గ్రావిటీ ఉంటుంది. ఈ గ్రావిటీకి కారణం బ్లాక్ హోల్ యొక్క మాస్ అలాగే సైజ్. ఒక స్టార్ సైజ్ ఉన్న ఆబ్జెక్ట్ కాస్త చాలా చిన్నగా కంప్రెస్ అయిపోతే గ్రావిటీ ఒకే పాయింట్లో అధికంగా ఉంటుంది. ఉదాహరణకు మన భూమి అంత సైజు ఉన్న స్టార్ మనం ఆడుకునే మార్బుల్ లేదా గోలీ సైజ్కి కంప్రెస్ అయిపోతుంది. ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే. మన భూమి సైజు ఉన్న స్టార్స్ బ్లాక్ హోల్స్ లాగా మారవు. అంత పెద్ద స్టార్ ఒక సింగిల్ పాయింట్కే కంప్రెస్ అయిపోతుంది. ఈ సింగిల్ పాయింట్నే సింగులారిటీ అంటారు. బ్లాక్ హోల్లో మనం తెలుసుకోవాల్సినవి ముఖ్యంగా రెండు ఉంటాయి: ఎక్రీషన్ డిస్క్ అలాగే ఈవెంట్ హారైజన్. ఎక్రీషన్ డిస్క్ అంటే బ్లాక్ హోల్ చుట్టూ ఉండి మనకు కనబడుతూ ఉండే ఈ గ్లోయింగ్ లైటే. మనకు బ్లాక్ హోల్ అంటే ఇదే గుర్తొస్తుంది కదా, ఇదే ఎక్రీషన్ డిస్క్. ఈ ఎక్రీషన్ డిస్క్లో ప్లాస్మా లైట్ స్పీడ్కి దగ్గరలో బ్లాక్ హోల్ని ఆర్బిట్ చేస్తుంది. ప్లాస్మా అంటే సింపుల్గా చెప్పాలంటే హాట్ గ్యాస్. బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీ పుల్ వల్ల నియర్ బై స్టార్స్ నుండి డస్ట్ గ్యాస్ వచ్చి ఈ ఎక్రీషన్ డిస్క్లో చేరుతుంది. ఈ గ్యాస్ డస్ట్ ఇక్కడ టైడల్ ఫోర్స్కి, ప్రెషర్కి, ఫ్రిక్షన్కి ఎక్స్ట్రీమ్ హీట్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ దాదాపు 1,000,000 డిగ్రీలు ఉంటుంది. ఈ టైడల్ ఫోర్స్ వల్ల, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ఈ ప్లాస్మా బ్లాక్ హోల్ చుట్టూ లైట్ స్పీడ్లో 10-30% మధ్యలో ఆర్బిటింగ్ చేస్తుంది. ఇక ఆ తర్వాత ఈవెంట్ హారైజన్. స్టార్ మొత్తం సింగులారిటీ అనే సింగిల్ పాయింట్కి కంప్రెస్ అయిపోతుంది. సో దీని చుట్టూ ఒక బార్డర్ ఏర్పడుతుంది. ఈ బార్డర్ లోపలే ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇందాక చెప్పినట్లు లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని ప్లేస్ ఇదే ఈవెంట్ హరైజన్. ఈ ఈవెంట్ హరైజన్ బ్లాక్ హోల్కి బార్డర్. ఈ బార్డర్ దాటి లోపలికి వెళ్తే లైట్ అయినా సరే ఇంకెప్పటికీ కనిపించకుండా మాయమైపోతుంది. సో ఈ బార్డర్ బయట లైట్ స్పీడ్లో ట్రావెల్ చేసినా లోపలికి వెళ్ళిపోకుండా తప్పించుకోవచ్చు. బట్ బార్డర్ లోపల లైట్ స్పీడ్లో ట్రావెల్ చేసినా మనం తప్పించుకోలేం. ఇది మనల్ని లోపలికి లాగేస్తుంది. సో ఇప్పుడు మీకు సింగులారిటీ, ఎక్రీషన్ డిస్క్ అలాగే ఈవెంట్ హారైజన్ అనే 3 కాన్సెప్ట్స్ అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను. ఈ 3 అంటే సింగులారిటీ, ఎక్రీషన్ డిస్క్ అలాగే ఈవెంట్ హారైజన్ కలిపే మనం బ్లాక్ హోల్ అని అంటాం. బ్లాక్ హోల్ గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో ఉండే వీడియోని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ బ్లాక్ హోల్ లోపల ఏముంటుంది అనే దగ్గరకు వద్దాం. కాసేపు ఒక ఆస్ట్రోనట్ బ్లాక్ హోల్ వైపు పడిపోతున్నట్లు ఊహించుకుందాం. బ్లాక్ హోల్ దగ్గరికి రాగానే ఫస్ట్ మనం దాటాల్సింది ఎక్రీషన్ డిస్క్. ఈ ఎక్రీషన్ డిస్క్ దగ్గరలోని స్టార్స్ని దానివైపు లాగేస్తూ ఉంటుంది. సో మన ఆస్ట్రోనట్ని కూడా ఈ ఎక్రీషన్ డిస్క్ లాగేస్తుంది. ఈ ఎక్రీషన్ డిస్క్లో పడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనోడి పని అయిపోతుంది. బట్ ఎలాగోలా ఎక్రీషన్ డిస్క్లో పడకుండా తప్పించుకున్నాడు అనుకుందాం. అయినప్పటికీ ఎక్రీషన్ డిస్క్ నుండి డేంజరస్ రేడియేషన్ హీట్ ఎమిట్ అవుతుంది. సో ఎక్రీషన్ డిస్క్లో పడకపోయినా మన ఆస్ట్రోనట్ గడి పని అయిపోతుంది. అయినప్పటికీ ఏం కాలేదు అని కాసేపు అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఆస్ట్రోనట్ ఎక్రీషన్ డిస్క్ పై నుండి బ్లాక్ హోల్ లోపలికి వెళ్తున్నాడు. బట్ ఇక్కడ నుండే వింత జరుగుతుంది. ఈ వ్యక్తి యొక్క ప్రయాణం మనకు, అంటే ఈ వ్యక్తిని దూరం నుండి లేదా వెనక నుండి చూసేవారికి స్లో అవుతుంది. మళ్ళీ చెప్తాను, ఈ వ్యక్తి యొక్క ప్రయాణం వెనక నుండి లేదా బయట నుండి చూసేవారికి స్లోగా కనిపిస్తుంది. సో ఈ ఆస్ట్రోనట్ మనకి ముందుకు వెళ్లే కొద్దీ స్లో అయిపోతూ కనిపిస్తూ ఉంటాడు. ఇంకా బాగా చెప్పాలంటే స్లో మోషన్లో మనకి కనిపిస్తాడు. మన వైపు నుండి చూస్తే ఈ ఆస్ట్రోనట్ ముందుకు ట్రావెల్ చేసే కొద్దీ స్లో అయిపోతూ ఉంటాడు. దీనికి కారణం టైం స్లో అవుతుంది. బట్ అది చూసే మనకే. ఈ ఆస్ట్రోనట్కి అంతా మామూలుగానే ఉంటుంది. ఇతను అంతే వేగంతో బ్లాక్ హోల్ వైపు దూసుకెళ్తున్నాడు. ఇంకా చెప్పాలంటే బ్లాక్ హోల్ దగ్గరికి వచ్చే కొద్దీ ఆస్ట్రోనట్ యొక్క స్పీడ్ పెరగచ్చు. ఎందుకంటే బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ గ్రావిటీ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ ఆస్ట్రోనట్ ఇంకా స్పీడ్గా బ్లాక్ హోల్ వైపు వెళ్ళిపోతూ ఉంటాడు.
బట్ ఇది ఆ ఆస్ట్రోనట్‌కే కనిపిస్తుంది. అతను మాత్రమే దాన్ని ఫీల్ అవ్వగలడు. బయట నుండి చూస్తున్న మనకి ఇతను స్లో అయినట్లు కనిపిస్తుంది. దీనికి కారణం బ్లాక్ హోల్‌కి ఉండే ఎక్స్‌ట్రీమ్ గ్రావిటీ స్పేస్ టైమ్‌ని బాగా కర్వ్ చేస్తుంది. స్పేస్ టైమ్ అనేది ఐన్‌స్టీన్ జనరల్ రిలేటివిటీ థియరీలో చెప్పిన ఒక సైన్స్ కాన్సెప్ట్. ఐన్‌స్టీన్ ప్రకారం విశ్వంలో స్పేస్ అలాగే టైమ్ అనేవి వేరుగా ఉండవు. ఈ 2 కలిసే ఉంటాయి. దాన్నే స్పేస్ టైమ్ అంటారు. ఇది ఒక బ్లాంకెట్ లాంటిది. సో, జనరల్ రిలేటివిటీ ప్రకారం ఈ స్పేస్ టైమ్ గ్రావిటీ వల్ల కర్వ్ అయితే టైమ్ స్లో అవుతుంది. దీన్ని డీటెయిల్‌గా మరో వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందుకే ఈ ఆస్ట్రోనట్ మనకి స్లోగా కనిపిస్తాడు. బట్ అతను మాత్రం మామూలుగానే ఉన్నాడు. అలా ముందుకు వెళ్తూ ఈ ఆస్ట్రోనట్ ఈవెంట్ హారైజన్ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఈవెంట్ హారైజన్ స్టార్ట్ అయ్యే దగ్గర ఈ వ్యక్తి మనకు ఆగిపోయినట్లు కనిపిస్తాడు. బట్ అతను ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఈ ఆస్ట్రోనట్ ఈవెంట్ హారైజన్‌లోకి దూకేశాడు. బట్ అది మనకి కనిపించదు. మనకి ఆ వ్యక్తి అక్కడ ఆగి నిలబడున్నట్లు కొంతసేపు వరకు కనిపిస్తుంది. కొంతసేపటికి ఈ వ్యక్తి మెల్లిగా మాయమైపోతున్నట్లు మనకు కనిపిస్తుంది. బట్ ఇదంతా మనకే. ఆ వ్యక్తి ఎప్పుడో ఈవెంట్ హారైజన్ దాటి వెళ్ళిపోయాడు. బట్ ఈ ఆస్ట్రోనట్ ఈవెంట్ హారైజన్ దాటి వెళ్ళినట్టు మనకి కనిపించదు. ఎప్పటికీ కనిపించదు. ఎందుకంటే ఈవెంట్ హారైజన్ లోపల లైట్ కూడా బయటికి ఎస్కేప్ అవ్వలేదు. సో, ఈ ఆస్ట్రోనట్ నుండి వచ్చే లైట్ లోపలే ట్రాప్ అయిపోతుంది. సో, ఇతను ఈవెంట్ హారైజన్‌లోకి వెళ్ళింది మనకి ఎప్పటికీ కనిపించదు. ఈవెంట్ హారైజన్ దాకా వెళ్ళింది మాత్రమే కనిపిస్తుంది. ఆస్ట్రోనట్ మాత్రం ఈవెంట్ హారైజన్ లోపల ట్రావెల్ చేస్తున్నాడు. ఈవెంట్ హారైజన్‌లోకి ఎంటర్ అయ్యి సింగులారిటీ దాకా వెళ్ళేటప్పుడే అసలు సినిమా ఉంటుంది. ఈ మధ్యలో ఫస్ట్ బాడీ స్ట్రెచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సింగులారిటీ దగ్గరికి వెళ్ళే కొద్దీ గ్రావిటీ మరింత ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎంతంటే ఈ ఆస్ట్రోనట్ హెడ్ దగ్గర ఉన్న గ్రావిటీకి, ఆస్ట్రోనట్ కాళ్ళ దగ్గర ఉన్న గ్రావిటీకి హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో, ఈ హ్యూజ్ డిఫరెన్స్ వల్ల బాడీ స్ట్రెచ్ అయిపోతుంది. ఎంతగా స్ట్రెచ్ అవుతుందంటే స్ట్రెచ్ అయ్యి ఆస్ట్రోనట్ బాడీ అంతా పీసెస్‌గా అయిపోతుంది. ఎంతగా అంటే సింగులారిటీ రీచ్ అయ్యేలోపే బాడీలోని యాటమ్స్ కూడా ఒకదానికొకటి సెపరేట్ అయిపోతాయి. అంత దారుణంగా బాడీ స్ట్రెచ్ అయిపోతుంది. దీన్నే స్పెగటిఫికేషన్ అంటారు. వినడానికే భయంకరంగా ఉంది కదూ! బట్ ఫిజిక్స్ లాస్ ఇదే చెప్తున్నాయి. అలా మన యాటమ్స్ సింగులారిటీకి రీచ్ అవుతాయి. ఈ సింగులారిటీలోనే బ్లాక్ హోల్‌కి వెళ్ళిన ప్రతి మాస్ చేరుతుంది. ఈ పాయింట్‌లో మాస్ ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది. సో, గ్రావిటీ కూడా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది. సో, ఈ పాయింట్‌లో ఫిజిక్స్ లాస్ ఏవి పనిచేయవు. కొన్ని థియరీస్ ప్రకారం ఈ పాయింట్‌లో టైం అనేది కూడా ఆగిపోతుంది. బట్ ఇక్కడే ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఈ సింగులారిటీ ఒక డిస్టెన్స్‌లో ఉంటుందా? లేదా బ్లాక్ హోల్‌లో ఇన్‌ఫైనైట్ డిస్టెన్స్‌లో ఉంటుందా? అనే విషయం మనకి తెలీదు. సో, దీని గురించి మరింత డీప్ రీసెర్చ్ చేసి థియరీస్ పబ్లిష్ చేయాలి. దానికి ఇంకా టైం పడుతుంది. సో, ఫిజిక్స్ సింగులారిటీ వరకు రీచ్ అయ్యే లోపలే ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయగలదు. బట్ సింగులారిటీలో ఏం జరుగుతుందో ఇప్పుడున్న ఫిజిక్స్ లాస్ చెప్పలేవు. సో, మనుషులు ఇప్పటిదాకా కనిపెట్టిన సైన్స్ అంతా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంతా ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం సైన్స్‌ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక లిమిట్ అని కూడా చెప్పొచ్చు. ఐన్‌స్టీన్ థియరీస్ ప్రకారం సింగులారిటీ రీచ్ అయిన ప్రతి యాటమ్ లేదా మాస్ ఎప్పటికీ అక్కడే ట్రాప్ అయిపోతుంది. ఇది ఎప్పటికీ బయటికి రాదు. అలా మాస్ మరింత అక్యుములేట్ అయ్యి బ్లాక్ హోల్ అంతకంతకు ఇంక్రీజ్ అవుతుంది. ఇదే ఐన్‌స్టైన్ చెప్పింది. బట్ స్టీఫెన్ హాకింగ్ దీనికి వ్యతిరేకంగా మరో విషయం చెప్పాడు. స్టీఫెన్ హాకింగ్ ప్రకారం బ్లాక్ హోల్ నుండి కొంత బయటికి వస్తుంది. అదే రేడియేషన్. యాటమ్స్‌లో నుండి రేడియేషన్ రిలీజ్ అవుతుంది. సో, అలా ఈ రేడియేషన్ బ్లాక్ హోల్ నుండి బయటకు వస్తుంది. అలా బ్లాక్ హోల్ యొక్క మాస్ తగ్గిపోతుంది. మాస్ తగ్గి గ్రావిటీ కూడా తగ్గిపోతుంది. సో, గ్రావిటీ తగ్గితే బ్లాక్ హోల్ పవర్ కూడా తగ్గిపోతుంది. సో, కొన్ని కోట్ల ఏళ్ల తర్వాత బ్లాక్ హోల్ కూడా మాయమైపోతుంది. ఇదే స్టీఫెన్ హాకింగ్ చెప్పింది. ఈ రేడియేషన్‌కి సైంటిస్టులు పెట్టిన పేరు హాకింగ్ రేడియేషన్. బట్ ఇక్కడే మరో ప్రశ్న ఎదురవుతుంది. అదే ఈ రేడియేషన్ ఇన్ఫర్మేషన్‌ని క్యారీ చేయగలదా లేదా అనేది. బట్ దీనికి ఎలాంటి సమాధానం లేదు. ఎందుకంటే స్టీఫెన్ హాకింగ్ చెప్పింది ఈ రేడియేషన్‌లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదని. ఎక్రీషన్ డిస్క్ నుండి వచ్చే రేడియేషన్‌తో బ్లాక్ హోల్ ఇమేజ్ ఫార్మ్ చేశారు. బట్ ఈ హాకింగ్ రేడియేషన్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలీదు. ఫిజిక్స్ లాస్ ప్రకారం యూనివర్స్‌లోని ప్రతి దాంట్లో ఇన్ఫర్మేషన్ కన్జర్వ్ అయి ఉంటుంది. ప్రతి వేవ్ ఇన్ఫర్మేషన్‌ని క్యారీ చేస్తుంది. సో, ఒకవేళ ఈ రేడియేషన్‌కి కూడా మెమరీ లేదా ఇన్ఫర్మేషన్ ఉంటే బ్లాక్ హోల్ లోపల ఏముందో కూడా మనం కనిపెట్టేయొచ్చు. 2019లో కొంతమంది సైంటిస్టులు కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఈ రేడియేషన్ ఇన్ఫర్మేషన్‌ని కూడా క్యారీ చేయగలదు అని చెప్పారు. బట్ ఈ ప్రశ్నకు టైమే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే బ్లాక్ హోల్ లోపల నుండి ఎమిట్ అయ్యే హాకింగ్ రేడియేషన్‌ని మనం కనిపెట్టాలి. ఇప్పటిదాకా మాట్లాడుకున్నవన్నీ జస్ట్ థియరాటికల్ కాన్సెప్ట్స్ మాత్రమే. ఫిజిక్స్ లాస్ అలాగే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ బట్టి చేసిన ప్రెడిక్షన్స్ మాత్రమే. ఇవి కాకుండా ఇంకా ఎన్నో థియరీస్ ఉన్నాయి. వార్మ్ హోల్స్ దగ్గర నుండి ఫజ్ బాల్స్ థియరీ వరకు ఎన్నో థియరీస్ ఉన్నాయి. బట్ ఇవన్నీ ప్రూవ్ అవ్వాలంటే ముందు ఇందాక చెప్పిన థియరీస్ ప్రూవ్ అవ్వాలి. అప్పటిదాకా అయితే బ్లాక్ హోల్ అనేది ఒక అతిపెద్ద స్పేస్ మిస్టరీనే. సో, బ్లాక్ హోల్ లోపల ఏముంది అంటే ఏమో ఎవరికీ తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్లాక్ హోల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని క్లిక్ చేయండి.